నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. సవరణ బిల్లులు సహా మొత్తం 17 కొత్త బిల్లులను సభలో పెట్టనుంది. ఈ జాబితాలో ప్రధానంగా వక్ఫ్ బోర్డు, బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు వివరించింది కేంద్రం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిజాం కాలం నాటి ఉస్మానియా ఆసుపత్రి సరికొత్త సబుగులతో నయా హాస్పిటల్ గా మారబోతుంది. ప్రస్తుతం అఫ్జల్గంజ్ లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల 40 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త హాస్పిటల్ బిల్డింగ్స్ ఉండబోతున్నాయి. హెలీప్యాడ్, ఎస్టీపీ ప్లాంట్ లాంటి ఆధునిక హంగులతో ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంపై తర్జన భర్జన జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండటంతో కేబినెట్ మీటింగ్ పెట్టాలా వద్దా అనే అంశంపై ఆలోచనలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ రోజు కులగణన సర్వేకు ఆమోదం తెలపనుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ పెట్టాలని భావించారు. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు అధికారులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబి ఇప్పటి వరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటింది. వీటితో పాటు ఆర్సెల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థల పెట్టుబడులకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం 9553000009 నెంబర్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 పౌర సేవలను అందిస్తుంది ఏపీ సర్కార్. ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ శాఖ, ఎనర్జీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్ ఇలా పలు రకాల సేవలు ఇందులో ఉన్నాయి. యువగలం పాదయాత్రలో వచ్చిన ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ 2వ విడతలో 360 పౌర సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు హైకోర్టు బెంచ్ భవనాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. దీనికి తోడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భవనాలు చూడాలని జిల్లా కలెక్టర్కు హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. 15 కోర్టు హాల్స్, స్టాఫ్ రూమ్స్, జడ్జీలు, సిబ్బంది వసతి భవనాలు ఏర్పాటుకు భవనాలు చూడాలని లేఖలో సూచించారు. భవనాల అన్వేషణకు ఆర్ఎన్బిఎస్ఈ, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓకు కలెక్టర్ లేఖ రాశారు. ఫీజు పోరుకు సిద్ధమవుతుంది వైసీపీ. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదని వైసీపీ ప్రశ్నిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపట్టనుంది. దీనికి సంబంధించి పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో ఆవిష్కరించారు పార్టీ నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు కేంద్ర మంత్రి ఉక్కు మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కును మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన ఆయన కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించమన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు 35,000 కోట్ల అప్పులున్నాయని, స్టీల్ ప్లాంట్ నిలదొక్కునేందుకు 11,440 కోట్లతో ప్యాకేజ్ ఇచ్చామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా పార్టీ చర్యలు తీసుకోవాలని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.
ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ మూల సిద్ధాంతమని అన్నారు. దీనికి విరుద్ధంగా వివేక్ అయినా ఇంకెవరు మాట్లాడినా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు సంపత్ కుమార్. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రచ్చరచ్చైంది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 4 గులాబీ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లి రామ్గోపాల్ పేట్ పీఎస్ కు తరలించారు. కార్పొరేటర్ల అరెస్టును నిరసిస్తూ మిగిలిన సభ్యులు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకున్న కార్పొరేటర్లను మళ్లీ తీసుకొచ్చి సభ నిర్వహించాలన్నారు. దీంతో బయటకు తీసుకెళ్లిన కార్పొరేటర్లను తిరిగి సభలోకి తీసుకురావాలని మేయర్ పోలీసులను ఆదేశించారు. కానీ ఆ 4 లోపలికి రావడానికి నిరాకరించడంతో మళ్లీ వాగ్వాదం జరిగింది. పాఠశాల విద్యను డిజిటల్ మోడ్లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించాలని నిర్ణయించారు. సాంకేతికత వినియోగంపై టీచర్లకు అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ఈకే స్టెప్ ఫౌండేషన్ ను విద్యాశాఖ అధికారులు సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ అధ్యాపకుల పదవి విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ జీవో ప్రకారం యూజీసీ వేతన స్కేల్ను పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే వయసు పెంపు వర్తిస్తుంది. పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ విషయంలో పీసీసీ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, గొడవకు గల కారణాలను కమిటీకి వివరించారు. ఈ నెల 23న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి కుర్చీలు విరగొట్టారు. కాంగ్రెస్ కు చెందిన పాత వర్గాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గుర్తించడం లేదని ఆరోపించారు. ఈ గొడవపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పీసీసీ కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఫిబ్రవరి 3న ఎన్నికలు జరగనుండటంతో కార్పొరేటర్లను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. కార్పొరేటర్లు వారి కుటుంబాలకు రిసార్ట్స్ లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి 16 మంది కార్పొరేటర్లు కూటమిలోకి జారుకోవడంతో కూటమి బలం 27కి చేరింది. మరోవైపు తమ వద్ద ఉన్న 29 మంది కార్పొరేటర్లను తెలంగాణ తరలించి వైసీపీ క్యాంపు పాలిటిక్స్ నడుపుతుంది. మరోవైపు టీడీపీ జనసేన కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిపి ప్రత్యేక క్యాంపు పెట్టే యోచనలో కూటమి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంబర్పేట పీఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. షేర్ మార్కెట్లో ₹1 నష్టపోయి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మాతన్నపేట పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఏ వెంకటేశ్వర్లు అంబర్పేట దుర్గానగర్ లో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. వారం క్రితం ఇదే మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతికి కారణమైన లారీని సీజ్ చేశాడు ఎస్ఐ వెంకట సుబ్బయ్య. ఈ లారీని రిలీజ్ చేసేందుకు ₹1,00,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వలపనిన అధికారులు 70,000 లంచం తీసుకుంటున్న ఎస్ఐని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొరువు వద్ద చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతూ ఉండగా పోలీసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. తెలంగాణలో గుల్లెన్ బార్ వైరస్ తొలి కేసు నమోదైంది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు జీబీఎస్ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన మహిళకు జీబీఎస్ వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆకస్మిక తిమ్మిరి, కండరాలు, నరాల బలహీనత ఈ వ్యాధి లక్షణాలు. మహారాష్ట్రలో ఈ వైరస్ బారిన పడి 2 మృతి చెందారు. పూణేలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.
వక్ఫ్ నివేదికను లోక్సభ స్పీకర్కు అందజేసింది జేపీసీ. బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ 655 పేజీలతో కూడిన తమ నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించి పలు మార్పులు సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన నివేదికకు జేపీసీ బుధవారం ఆమోదముద్ర వేసింది. 17-11 మెజారిటీతో కమిటీ ఈ రిపోర్టును అంగీకరించిందని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోనికి తీసుకున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లును ఆమోదిస్తారా లేదా అనే భావి కార్యాచరణను నిర్ణయించాల్సింది స్పీకర్ పార్లమెంటేనంటున్నారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది అంశం హాట్ టాపిక్ గా మారింది. యమునా నది నీటిని హర్యానా ప్రభుత్వం విషపూరితం చేసిందన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యమునా నదిలో కలిపిన ఆ విష పదార్థం పేరేంటో చెప్పాలన్నారు. యమునా నదిలో విషం కలిసిందని ఏ టెస్టులో తేలిందంటూ క్వశ్చన్ చేశారు. ఓటమి భయంతోనే కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందనే ఆరోపణలపై మరోసారి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేజ్రీవాల్ తన ఆరోపణలపై సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది ఈసీ. ఆధారాలు లేకుండా సాధారణ వివరణ మాత్రమే ఇచ్చారని తెలిపింది ఈసీ. ఇవాళ ఉదయం 11 గంటలలోపు మరోసారి కేజ్రీవాల్ తన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. మౌని అమావాస్య సందర్భంగా అయోధ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన కోట్లాది మంది భక్తులు అక్కడి నుంచి అయోధ్యకు బారులు తీరారు. దీంతో అయోధ్య వీధులు కిక్కిరిసిపోయాయి. అప్రమత్తమైన ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. బాలరాముడిని దర్శించుకునేందుకు 96 గంటల్లోనే 65 లక్షల మంది అయోధ్య నగరంలోకి ప్రవేశించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. మహాకుంభమేళాలో తలుక్కుమన్న మోనాలిసా భోస్లే బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. కుంభమేళాలో పూసలు అమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిపోయింది. ఏకంగా బాలీవుడ్ చిత్రంలో నటించే ఆఫర్ వచ్చింది. తాజాగా ఆమె తన తొలి చిత్రానికి సంతకం చేసింది. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించారు.